ఇప్పుడు మనం చూడబోయే నెక్స్ట్ కలెక్షన్ బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటాయి. లైక్ డైమండ్ వర్క్లో సీజర్ స్టోన్స్తో వచ్చినవి, ఎమరాల్డ్, రూబీ, ఇలా చాలా రకాలైతే ఉంటాయి కదా. అందులో కొన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదండి, చూడడానికి ఎంత ఎలిగెంట్గా సింపుల్ డిజైన్ ఇచ్చారు. అండ్ ఈ బ్యాంగిల్ అంతా మనకి కంప్లీట్గా సీజర్ స్టోన్స్ వచ్చాయండి. అండ్ మధ్యలో మనకి అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఆ డిజైన్ వేరియేషన్ తెలియడానికి మనకి రూబీస్తోని డిజైన్ చేశారనమాట. రూబీస్ చుట్టూరా మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ సీజర్ స్టోన్స్ వచ్చాయి. దీని వెయిట్ వచ్చేసి 43 grams అండి. ఇది అన్ని అకేషన్స్కి చాలా బాగుంటుంది. ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదండి, మనకి డైమండ్ వర్క్తో వచ్చిందనమాట. సో ఈ బ్యాంగిల్ అంతా సీజర్ స్టోన్స్తో డిజైన్ చేశారండి. సో కంప్లీట్గా స్టోన్స్తోనే కాకుండా మధ్యలో వేరియేషన్ తెలియడానికి మనకి ఎమరాల్డ్ స్టోన్ని అటాచ్ చేశారనమాట. దీనివల్ల బ్యాంగిల్కి చాలా మంచి లుక్ వచ్చింది కదా. ఈ బ్యాంగిల్ అంతా చూసుకున్నట్టయితే మనకి ఫ్లవర్ వర్క్ వచ్చిందండి. సో దీని వెయిట్ వచ్చేసి 46 grams. హెవీ బ్యాంగిల్స్ వేసుకోవడం ఇష్టపడే వారికి ఈ బ్యాంగిల్ పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదండి, మనకి కంప్లీట్గా మ్యాట్ ఫినిషింగ్ వచ్చి లైట్ వెయిట్లో ఇచ్చారండి. అండ్ డిజైన్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా హార్ట్ షేప్లో డిజైన్ ఇచ్చి మధ్యలో మనకి రూబీ స్టోన్స్తో బ్యాంగిల్స్ అంతా డిజైన్ చేశారు. చూస్తున్నారు కదా ఎంత సింపుల్ డిజైన్ ఉందో. దీని వెయిట్ వచ్చేసి 31 grams. ఇది అన్ని అకేషన్స్కి చాలా బాగుంటుంది. ఈ బ్యాంగిల్ చూస్తున్నారు కదండి, మనకి సెమీ యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది. అండ్ డిజైన్ డీటెయిలింగ్ చూసుకున్నట్టయితే ఈ బ్యాంగిల్ అంతా కంప్లీట్గా సీజర్ స్టోన్స్తో డిజైన్ చేశారండి. అండ్ అక్కడక్కడ మనకి మధ్యలో రూబీ స్టోన్ వచ్చింది అండ్ ఎమరాల్డ్ స్టోన్ కూడా వచ్చిందనమాట. ఈ రెండింటికి మధ్యలో మనకి చక్కగా పీకాక్ని ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. పీకాక్ ఐ దగ్గర మనకి మళ్ళీ రూబీ స్టోన్ ఇచ్చారు. అండ్ దాని చుట్టూరా ఉన్న డిజైన్ కూడా సీజర్ స్టోన్స్తో వచ్చింది. దీన్ని సింగిల్ బ్యాంగిల్గా కూడా వాడుకోవచ్చు. అండ్ దీని వెయిట్ వచ్చేసి 43 grams అండి. ఈ డిజైన్ చూస్తున్నారు కదా అంతా ఎంత యూనిక్గా డిఫరెంట్గా ఉందో. దీనికి ఇక్కడ మనకి స్క్రూ కూడా ఇచ్చారండి. అన్ని సైజెస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ బ్యాంగిల్ చూస్తున్నారు కదండి, డిజైన్ ఎంత సింపుల్గా ఉందో. ఈ బ్యాంగిల్ అంతా మనకి నవరత్న స్టోన్స్ వచ్చాయన్నమాట. సో మధ్యలో మనకి సీజర్ స్టోన్స్తో కూడా డిజైన్ చేశారు. ఈ బ్యాంగిల్స్ డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుందండి. దీని వెయిట్ వచ్చేసి 43 grams. ఈ బ్యాంగిల్ మనకి యాంటిక్ ఫినిషింగ్తో వచ్చిందండి. బ్యాంగిల్ అంతా చూసుకున్నట్టయితే నవరత్న స్టోన్స్తో డిజైన్ చేశారనమాట. అండ్ ఇక్కడ స్టోన్స్ మధ్యలో మనకి డైవర్కి ఇచ్చారండి. కంప్లీట్గా చూస్తున్నారు కదా. ఇది మనం సింగిల్ బ్యాంగిల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది అన్ని సైజెస్కి ఈజీగా సరిపోతుంది, ఎందుకంటే మనకి ఇక్కడ స్క్రూ ఇచ్చారు కాబట్టి. దీని వెయిట్ వచ్చేసి 26 grams.